కట్టలు తెంచుకుంటే ఏమవుతుంది? హీరో వర్షిప్ అతిగా చేస్తే దేనికి దారితీస్తే? మనం చూసాం ఫిల్మ్ స్టార్స్ వెనకాల, క్రికెట్ స్టార్స్ వెనకాల, సెలబ్రిటీస్ వెనకాల ఇలా ఒక ఫ్యాన్ వర్షిప్ అనేది విపరీతం అయిపోయింది. భారతదేశంలో యువత వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచిస్తారు. వాళ్ళ ఫ్యాన్ అని చెప్పుకోవడం, వాళ్ళ మీటింగ్కి వెళ్ళా అని చెప్పుకోవడం, వాళ్ళని చూశానని చెప్పుకోవడం అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి బోల్డ్ అంత టైం వేస్ట్ అనే కాదు, విపరీతమైన తొక్కిస్లాట్లో కూడా జస్ట్ ఒక్కసారి చూడాలని వెళ్తుంటారు. ఎదుటి వాళ్ళు కూడా, వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ అయినా, ఫిల్మ్ స్టార్స్ అయినా, లేకపోతే ఎవరైనా మనలాంటి మనుషులే కదా, వాళ్ళకి అంత దైవత్వం ఇవ్వటం ఎందుకు, వాళ్ళకి అంత హీరో వర్షిప్ ఇవ్వటం ఎందుకు? ఖచ్చితంగా ఎదుటి వాళ్ళలో మంచి లక్షణం ఉంటే, ఒక డిసిప్లైనో, ఒక హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటే ఖచ్చితంగా మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, తప్పులేదు. కానీ భారతదేశంలో అది విశృంఖలం అయిపోయింది. వాళ్ళని చూడటానికి వెళ్ళటాలు, ఒకరి మీద ఒకరు తొక్కుకోవటాలు, పరిగెట్టాలు, ఒక ఫ్యాన్ గ్రూప్ ఇంకో ఫ్యాన్ గ్రూప్ని కొట్టుకోవటాలు, ఈ తొక్కి స్లాట్లో జనం చచ్చిపోవటాలు, ఇది విపరీతం అయిపోయింది మన దేశంలో. దీనికి సంబంధించి దేశంలో మాత్రం యువతలో చాలా అవగాహన రావాలి. పెద్ద పెద్ద దేశాల్లో మనం చూస్తే యూకే లాంటి దేశంలో ఎంత గొప్పోళ్ళు వెళ్ళినా 100 మంది కూడా అక్కడ చుట్టూ చేరరు. కానీ మన దేశంలో అలా కాదు. జస్ట్ ఒక సెలబ్రిటీ, ఒక ఫిల్మ్ స్టార్ వెళ్ళంగానే అసలు విపరీతమైన ఫ్యాన్ వర్షిప్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట.